మన కళాభారతిలో ఇప్పించడం జరుగుతుంది. కంప్లీట్గా అంటే ఈ డ్రగ్స్ను నివారించేంత వరకు కూడా మనందరూ కూడా నిద్రపోకుండా ప్రజలందరూ కూడా చైతన్యపరిచి ఈ డ్రగ్స్ నివారించాలని కోరుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత, అలాగే ప్రతి పిల్లల యొక్క బాధ్యత. మీ యొక్క చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించండి. ఎవరైనా సరే కొంచెము అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నట్టు కానివ్వండి, లేకపోతే చుట్టూ గడ్డం పెంచుకొని సరైన అవతారం లేకుండా ఉన్నాడు అయితే అతను కొంచెం సస్పెక్ట్ చేయవచ్చు. మీరు అటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి పోలీస్ వాళ్ళు మెడికల్ డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అనేది రెండే ఉంటాయి. మెడికల్ డ్రగ్స్ అనేది మనకు తలనొప్పి అవన్నీ లేచినప్పుడు అట్లా మనకు ఏది మెడికల్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆ డ్రగ్స్ లేదు. ఈ నార్కోటిక్ డ్రగ్స్ అనేది మనకు చిన్న మోతాదులో తీసుకున్నా కానీ మనకు ఏంటంటే ప్రాణానికి హానికరము. అది ఏంటిదంటే మెదడును మొద్దుపరుస్తుంది, మళ్ళీ లంగ్స్, లివరు, మళ్ళీ ఇంటెస్టైన్స్ మీద, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. ఇవన్నీ నార్కోటిక్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ వాడడం వల్ల డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. గాంజా పండించినా కానీ, తయారు చేసినా కానీ పోలీసులు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఇంటిమేషన్ ఇస్తే వాటి మీద ఇమీడియట్గా వాటిని లేకుండా చేయడానికి ప్రయత్నిద్దాం. మనందరం కూడా ఆ మాట శబ్దాలు తీసుకొని మన జిల్లాలో ఎటువంటి డ్రగ్ ఎఫెక్ట్ అడిక్ట్ కానీ జిల్లాగా మన స్టేట్లో చాలా విలేజ్లలో కూడా ఈ విస్తరణ అయిపోయింది. విలేజ్లలో కూడా డిస్కషన్ చేయడం దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. మన భారతదేశానికి చాలా ఎఫెక్ట్గా పనిచేసింది. సార్ చెప్తున్నట్టుగా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నమయ్యే అవకాశం ఉంటుంది. యువకులే మన దేశానికి ప్రాధాన్యం కాబట్టి ఆ ఎఫెక్ట్ పడి అభివృద్ధి పుట్టుబడే అవకాశం ఉంది. అదేవిధంగా మన రక్షణ వ్యవస్థ మీద కూడా పాల్పడే అవకాశం ఉంటుంది.